ఇది పరం సంత్ సద్గురు పలటూదాసు గారి యొక్క వాక్యం. భీకా సాహేబులు శిష్యుడు పలటూదాసు గారు. ఈ మహాత్ముడు అయోధ్యలో నివసిస్తూ ఉండే ఒక గ్రామములో. దాని పేరు నంగా జలాల్పూర్ అని. కులములో పలటూదాసు గారు వైశ్యులు. ఒక చిల్లర అంగడి పెట్టుకొని తన సంసారాన్ని నడిపించుకుంటూ గురువు యొక్క ఆశ్రయాన్ని పొంది సాధనాభ్యాసాన్ని చేస్తూ ఉండే. ఈయన మొదటి పేరు గోవిందదాస్ అని. సద్గురువు ఆకస్మికంగా దొరికి ఆయనకి ఉపదేశం ఇచ్చి, నా ఎదుట నువ్వు ధ్యానమును చేయవయ్యా అన్నాడు. అనేక జన్మము నుండి ఉండే సత్సంస్కారము నుండి ఆ శిష్యుని యొక్క ప్రాణశక్తి బాహ్య వృత్తిని విడిచి అంతర్వృత్తిలో అప్పుడే ప్రవేశించినది. దానిని చూసి గురువు ఏమంటాడు, నువ్వు గోవిందదాసు కాదు పలటూదాసు అన్నాడు. హిందీ భాషలో పలట్ అంటే అంతర్ముఖము కావడం, బహిర్ముఖములో చరిస్తుండేటువంటి యొక్క మన చిత్తము అంతరంగములో ప్రవేశించేదానికి వాళ్ళు పలట్ అంటారు. తిరగడం, లోపలికి ప్రవేశించడం. ఆ మహనీయుడు మనకు ఏమి బోధిస్తాడు? ఇప్పుడు అందరూ ఇక్కడ భజన చేశారు. వినపడదా? ఇదో ఆ శబ్దం వేరే మనకు. ఏం దేవుడేంప మ్యారేజ్? ఓ ఏమవ్వా? అందుకే భజన చేశాము. ఇప్పుడు భజనలో ఆ పరతత్వ వస్తువును ప్రాప్తించుకోవడానికి మహాత్ములు తాము శ్రమము వహించినది, అభ్యాసాన్ని చేసినది, ధ్యానాన్ని చేసినది, దాని యొక్క ఆ పరతత్వ వస్తు యొక్క స్థితి గతినంతా మనకందరకు అర్థమయ్యేటట్లు వాళ్ళు భజన కీర్తనలో రాసి మనకు అందించినారు. ఈ భజన మనకు పరమార్థానికి సహకారం అందిస్తుంది. అయితే అంతే చాలదు, ఇంకా ముందుకి పోండి అన్నారు. ప్రతి ఒక్క కీర్తనలో భజనలో అంతర్ముఖాభ్యాసాన్ని ప్రాప్తించుకోవడానికి కొన్ని సూక్ష్మమైన సలహాలు ఇచ్చినారు. అదే రీతిగా పలటూదాసు గారు కూడా మనకు కొన్ని సలహాలు ఇస్తారు. ఏది ఆ సలహా అంటే, అండ పిండ బ్రహ్మాండ లోకములో కర్మమే ప్రాధాన్యము. మహాత్ములు ఈ అండపిండ బ్రహ్మాండ లోకమును దాటి పారబ్రహ్మలోకానికి పోయేటువంటి యొక్క యుక్తిని బోధించినారు. ఎందుకు అంటే, ఈ అండపిండ బ్రహ్మాండ లోకమంతా త్రిగుణములోనే చేరి ఉంది. ఎంతవరకు ఈ రాజస తామస సాత్విక గుణాలు ఉంటాయో అంతవరకు నీకు శాంతి, సంతోషము, స్థిరత్వము కలుగదు.
అంటే ఈ 3 గుణములతో కూడిన స్థానములో మేము ఏమేమి కర్మములు చేస్తామో అది మనకు నిశ్చింతతను కలిగించదు. దీనికి అవతల ఉందయ్యా ఒక్క నిష్క్రియ స్థితి. అక్కడ నువ్వు ఏమీ చేసే పని లేదు. నిష్క్రియత్వం అది నీ స్వభావం. ఆత్ముడు ఎట్లా ఉన్నాడు అంటే ఏ కర్మాన్ని చేయడు, ఏ కర్మానికి సంబంధము కలిగించుకోలేదు వాడు. మేము ఏదైనా ఒక కర్మము చేస్తే దానిలో చిక్కొనిడుస్తాం. ఈ పని చేస్తే ఇటువంటిది నాకు చిక్కల్లా అని కోరిక పెట్టుకొని కర్మ చేస్తాం. ఆ కోరిక మనకు సిక్కిందా సంతోషిస్తాము, లేదంటే దుఃఖము పడతాం. ఆ సంతోషమైన స్థిరంగా ఉంది అంటే లేదు. చపలత్వాన్ని పుట్టించి మనకు చంచలత్వమును పుట్టించి తిరగాడిస్తుంది. అందుకే ప్రతి ఒక్క మహాత్ముడు కూడా ఈ త్రిగుణమును దాటి నువ్వు నిర్గుణుడైపోవయ్యా అన్నారు. నిర్గుణత్వాన్ని సిద్ధించుకో. ఏ కర్మ ఫలాన్ని నువ్వు కోరవద్దు. ఇక్కడ ఏమి చేసి ఏమి కోరినా తటక్కని చిక్కివేస్తుంది. అక్కడే మేము జాగ్రత్త తప్పినాం. కాలశక్తి అంటే పరమార్థానికి విరోధము చేసేటువంటి యొక్క శక్తి ఈ 3 లోకము పైన తన యొక్క అధికారాన్ని ఉంచుకో ఉన్నది. దానిని కాలశక్తి అంటాం. బైబిల్లో దీనిని డెవిల్ ఫోర్స్ అంటారు. అంటే దైవశక్తి ఒకటి, దయ్యము శక్తి ఒకటి అని. తురుకు వాళ్ళు దీనిని సైతాన్ అంటారు. అంటే పరమార్థానికి విరోధము చేసేటువంటి యొక్క శక్తిని సైతాన్ అన్నారు. సైతాన్ అంటే పీడ పిశాచి అని మేము అనుకోవచ్చు. ఇది మనను కర్మము అనే వలలో చిక్కించి పైనికి పోయేదానికే విడవదు. అందుకే ఋషి మునియాదులు దీనిని తెలుసుకోక అనేక విధమైన కష్ట సాధనలు, అభ్యాసాలు, తపశ్చర్యాలు చేసినా కూడా పైనికి పోక కిందే పడిపోయారు. ఇదంతా కర్మవాసన. ఏది ఒకటి చేసినా దానికి ప్రతిఫలాన్ని కోరేటువంటి యొక్క బుద్ధిని పుట్టిస్తాడు ఈ కాల అనేటువంటి యొక్క శక్తి. ఆ బుద్ధి పుట్టిన వెంటనే నా కర్మానికి ఇటువంటి ప్రతిఫలము ఈ అంట. ప్రతిఫలాన్ని వాడు ఇచ్చివేస్తాడు. అయితే తిరుగు దానిని వాపసు ఇవ్వలను. అప్పుడు నీకు బాధ కలుగుతుంది. ఆ బాధే మృత్యుస్థితి. తిరుగు పుట్టేదానికి రావాల, తిరుగు దానిని తీరించల్ల. వాడు ఇచ్చినటువంటి యొక్క కర్మ ఫలము అది ముగియనే ముగియదు, పెరుక్కుంటే పోతూ ఉంది. దానిని తీరించడానికి మేము కాలుని రాజ్యములో పుట్టుతూ ఉండాలా, చేస్తూ ఉండాలా. దీనిని సంతులు చూసి తప్పించే ఉపాయాన్ని మనకు బోధించారు. ఏమి బోధిస్తారు? ఈ త్రిగుణము నుండి నువ్వు పైనికి వచ్చి వేయి. ఒక్క మాట. ఇంకొక రహస్యం ఏముంది? దీనిలో దిగిపోదామా, ఈ కర్మజాలలో చిక్కొందామా వద్దా అని మేము ఇక్కడ కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాం. ఇంకా క్రిందికి దిగలేదు. దిగితే నీ ఉద్ధారము కాదు. ఈ నేత్రస్థానము నుండి క్రిందికి వచ్చి వేస్తే ఎవరూ అక్కడ నిన్ను ఉద్ధారము చేసేవాళ్ళు లేరు. నేత్రము నుండి ఉండే స్థానమంతా కాలని యొక్క రాజ్యం. నేత్రము నుండి పైన ఉండేదంతా సద్గురువు యొక్క రాజ్యం. నువ్వు ఇక్కడ కూర్చొని భ్రమిస్తూ ఉన్నావు. ఈ ప్రపంచాన్ని చూసి భ్రమిస్తూ ఉన్నావు. పోదామా వద్దా, పోదామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నావు. గురువు ఏమంటాడు? పోవద్దు అంటాడు. నువ్వు ఇక్కడే ఉండు. క్రిందికి దిగితే
నిన్ను ఉద్ధారం చేసేది అయ్యలేదు. ఇంకా అయిపోయే నువ్వు జడములో జడమై కలిసిపోతావు. అటువంటి యొక్క స్థితిని ఇప్పుడు మేము బదలాయించుకోవాల. అదే మానవత్వములో మేము చేసే పని. ఈ మనుష్యత్వము దొరికేది కష్టము. ఇది చిక్కిన తరువాత మనస్సు అనే కాల పురుషుని యొక్క మాట విని మేము ఈ ప్రపంచములో ఏ పని కూడా చేయకూడదు. వాని మాటే వినకూడదు. వాడు చెప్పినట్లు నువ్వు నడుచుకోకూడదు. సద్గురువు నీలో ఏమి బోధిస్తాడో దాని ప్రకారంగా నడుచుకో. అందుకే సాధువులు సత్పురుషులు ఈ కర్మము నుండి తప్పించడానికి నిష్కర్మ స్థితిని బోధించినారు. భగవద్గీతలో కృష్ణుడు కూడా నిష్కామ కర్మాన్ని బోధించినాడు. కర్మములో ఆసక్తి చెందితే దాని యొక్క ఫలాఫలాన్ని నువ్వు అనుభవించే పరిస్థితి వస్తుంది. దానిని అనుభవిస్తేనే ఈ జన్మ మరణాలు అనే రోగము తగులుకుంటుంది. అందుకే అర్జున, నువ్వు నిష్కామ కర్ముడుగా ఉండు. ఇక్కడ పని చేయి, ఏదీ కోరవద్దు, ఏ ఫలాన్ని ఆశించవద్దు. ఇది ఉపాయం. అయితే మనకు సాధ్యమే కాదు ఇది. మనము పని చేయల్లా, దాని యొక్క ఫలాన్ని అనుభవించల్లా అని చాలా ఆతృత ఉంది. మనకు చిక్కొని పోతూ ఉన్నాం. గురువు ఏమంటాడు? నువ్వు నిష్కామంగా ఉండు, ఏ దానిని ఆశించవద్దు. ఆశ ಎಂಬುದು ಎನ್ನ ಕ್ಲೇಶಪಡಿಸುತ್ತಿದೆ, ఘాసియాదేనో హరి నారాయణ అని పురంధరదాసు ఒక చోట చెప్తాడు. ఈ ఆశ అనే పాశములో చిక్కి నేను చాలా బాధపడుతూ ఉన్నాను. చాలా కష్టములో నష్టములో చిక్కిపోయినాను. ವಾಸುದೇವನೇ ನಿನ್ನ ಧ್ಯಾನವ ಮಾಡದೆ నాశవాయితు జన్మ మోసహోదేనో కృష్ణ అన్నాడు. ఆ పరమాత్మని యొక్క స్మరణ ఇక్కడ చేసేదానికి సాధ్యమే కాదు. అటువంటి ఆశలో చిక్కు ఉన్నాం. దాని నుండి మోసము పోయి మన యొక్క జన్మమునే నష్టము చేసుకుంటూ ఉన్నాం. ಬರಿದೆ ಹೋಯಿತು ಹೋಯಿತು ಹೊತ್ತು ನರಜನ್ಮ ಸ್ಥಿರವೆಂದು నానిద్దెనో రంగయ్య అన్నాడు. వ్యర్థంగా ఈ కర్మపు యొక్క జాలలో చిక్కి మన ఆయుష్యంతా దీనిలోనే నష్టము చేసుకుంటూ నేను సావను, నేను పుట్టను, నేను శాశ్వతంగా ఉండేవాడు అని అజ్ఞానములో వీగుతూ అహంకారములో చిక్కి ఈ సుళ్ళని నిజము అని నమ్ముకొని మోసము పోతూ ఉన్నాము. కాలము గడుపుతూ ఉన్నాము. అంత్యదశలో అపారమైన దుఃఖాన్ని భోగించాల. ఈ కర్మమంతా కూడి నిన్నే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యము అనేటువంటి యొక్క దుర్జనుల యొక్క సహవాసములో చేరించి వేస్తుంది. ఒక్క లోభం అనేది పట్టుకునిందా దాని వెనుక అన్ని దుర్గుణాలు లైన్గా వచ్చి నీ ఇంట్లో చేరిస్తాయి. దుర్జనుల యొక్క సాంగత్యములో పడిపోతావు. ఎవరు దుర్జనులు? నీ ఇంద్రియములే దుర్జనులు. కన్ను, చెవు, నోరు, ముక్కు, ఈ చర్మము ఇవే నీ దుర్జనులు. వీళ్ళ యొక్క సహవాసములో మేము ఎప్పుడూ ఉన్నాం. దీని యొక్క సహవాసము నుండి ఈ గుణత్రయ దోషములు మనలో పెరిగి ప్రవేశించి నిర్గుణములో ఉండేటువంటి వాణ్ణి నిన్ను క్రిందకు లాగుతూ ఉంది. నువ్వు వచ్చి వేసావా ఇంక నీకు మోక్షం అనేది లేదు. అదే ఈ కలియుగములో సద్గురువు మనకు దయ కృపతో కాపాడుతూ ఉండేది.
క్రిందకు మేము ఇంకా దిగలేదు, భ్రమములోనే ఇంత దుఃఖ క్లేశాలు అనుభవిస్తున్నాం. పోదామా వద్దా అనే దాంట్లోనే ఇంత దుఃఖ క్లేశాలు వస్తున్నాయి. ఇంకా దిగిపోతే కిందికి. అందుకే గురువు ఏమంటాడు, కిందకు పోవద్దు, నీ స్థానము ఈ భూమధ్య స్థానము, ఇక్కడే ఉండు, నేను ఎప్పుడూ నిన్ను అక్కడ కలుస్తూ ఉంటాను. పరమాత్మని యొక్క శక్తి ఈ భూమధ్య స్థానములోనే కలిసేది. ఓంకార ధ్వని రూపకంగాను పరంజ్యోతి ప్రకాశ రూపకంగాను అది ఈ భూమధ్య స్థానములో నిన్ను కలుస్తుంది. క్రిందికి దిగిపోతే ఆ శక్తి క్రిందికి రాదు, నువ్వు ఇక్కడే చిక్కిపోతావు. అందుకే లోభము, క్రోధము ఇవన్నీ విచారము చేసుకో. ఈ గుణాలు నన్ను ఏం చేస్తాయి? మన ప్రపంచంలో కనపడుతుంది లోభము, మోహము, క్రోధము అనే గుణముతో మనుష్యుడు ఏమి అయిపోతూ ఉన్నాడు అని పేపర్లోనూ చదువుతాం. మా కంటికి దృశ్యాలు కనపడతాయి. అయినను మేము ఆ కామక్రోధములను భ్రమిస్తూనే ఉన్నాం. దాంట్లో ఏమో ఉంది అని భ్రమిస్తూనే ఉన్నాం. ఆ భ్రమశక్తి అధికమైందే నువ్వు క్రిందికి పడిపోతావు. ఒకడు సావుకారి అంగడిలో కూర్చొని తన వ్యవహారము చూసుకుంటూ ఉండే. వాని అంగడి ముందర ఒక భిక్షకుడు వచ్చాడు. అయ్యా, నాకు ఒక ఆకలి, 2 దినాల నుండి భోజనం లేదు, ఒక రొట్టె ముక్కైనా నాకు ఇవ్వయ్యా అని కోరినాడు. ఆ సావుకారి ఏమంటాడు, ఇక్కడ ఎవరూ లేదు, ముందరికి పో అంటాడు. నేను ఎవరిని అడగలేదయ్యా, అడిగింది రొట్టె ముక్క, ఒక చూరు ముక్క. వాళ్ళని వీళ్ళని కట్టుకొని నాకేం పని ఉంది? నాకు కాబట్టి ఉండేది ఒక రొట్టె చూరు, పారివేయవయ్యా, నాకు ఆకలి తినుకొని వెళ్ళిపోతాను. నా భార్య లేదు, పోవయ్యా అంటాడు. నీ భార్యని ఎవరు అడిగినారు? నేను అడిగేది రొట్టె, నీ భార్యను కట్టుకొని నేనేం చేస్తూ? ఏమీ లేకనే నాకు ఈ బాధ, ఇంకా నీ భార్యని నాకు గంటేస్తే ఎట్లరా అన్నాడు. వాడు సన్నోడేం కాదు ఆ భిక్షుకుడు. అప్పుడేమంటాడు, ఇక్కడ రొట్టె లేదు, ఏమీ లేదు, పో అన్నాడు. సరే అప్ప, మరి ఇక్కడ రొట్టెని లేదు, ఎవరూనూ లేరు కదా, నువ్వు కూర్చొని ఇక్కడ ఏం చేస్తావు? రా నా జతకి, 4 ఇండ్లు భిక్షం ఎత్తుకుంటే ఏదో అంతో ఇంతో చిక్తుంది, ఇద్దరు పంచుకొని తిందాం, రావయ్యా అని. వీడాలిపోతాడు, మోహములో చిక్కిపోయినాడు వీడు, ద్రవ్యమోహం. మేము అంతే, వాడు ఒకడే కాదు, మనము లోభత్వములో చిక్కిపోయినాం. లోభము నుండి మోహము జాగృతమవుతుంది. మోహం అంటే ఏమి? నేను ఏది చేతిలో పట్టుకున్నానో ఇది ఇంకొకరికి చిక్కకూడదు, ఇది నేనే అనుభవించల్లా, ఇది ఇంకొకరిది కాకూడదు. దీనికి మోహం అని పేరు. అయితే ఈ ప్రపంచములో ఉండేటువంటి యొక్క ఈ సుఖం అనేది ఒక 10 పైసాలంతే ఉండేది ఈ ప్రపంచములో. దీనికి ఎంతమంది పోరాడుతూ ఉన్నారు? పేపర్లో చదువుతాం, అక్కడ యుద్ధము జరిగాయి, ఇక్కడ ఎందుకు జరుగుతుంది? ఆ మోహ బుద్ధితో యుద్ధము జరుగుతుంది. అది నాది కావాలా, ఇది నాది కావాలా అని పోరాడి చేస్తూ ఉన్నారు. ఎవరికైనా ఏమైనా చిక్కింది అంటే ఏమీ చిక్కలేదు. ప్రాణ నష్టం, స్థాన నష్టం, జన్మ నష్టం, ఎవరికి ఏమీ చిక్కలేదు. ఇక్కడ ఉండేది 10 పైసాలు సుఖం. 500 కోటి మంది పోరాడుతూ ఉన్నారు, నాకు కావాలా, నాకు కావాలా. ఎవడు బలిష్ఠుడో, కంఠబలం ఉండేవాడో, స్థానబలం ఉండేవాడో అటువంటి వానికి ఇది చిక్కవచ్చును. చిక్కే వేళలో ఇది ఏమై ఉంటుంది? జీర్ణ శీర్ణమైపోయి ఉంటుంది. ఉండేది నష్టమయ్యి
వానికి చిక్కదు, మనకు చిక్కదు. ఇటువంటి యొక్క భ్రమలో మేము ఇక్కడ పోరాడుతూ ఉన్నాం. అదే గీతారహస్యం. కామాత్ క్రోధోద్భవతి, క్రోధోద్భవతి సమోహ, సమోహాత్ బుద్ధిభ్రంశ, బుద్ధిభ్రంశాత్ ప్రణశ్యతే అంటాడు. ఒరే అర్జున, నువ్వు జనసంఘము ధన సంఘము ఈ రెండిటి యొక్క స్నేహములో ఉన్నావు. నువ్వు నిస్సంగంగా ఉండాల, నిస్సంగిగా ఉండాల. నువ్వు ఎవరి సాంగత్యము నీకు బేకలేదు, ఆవశ్యకతే లేదు నీకు. భ్రమతో నువ్వు ఇటువంటి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని చేరినావు. సంఘదోషము నుండి నీకు ఈ దుర్గుణాలు పుట్టినాయి. కామ క్రోధ లోభ మోహాదులు ఇవన్నీ పుట్టినాయి. దీని నుండి నీ బుద్ధి భ్రమించి నేను ఎవరు ఏమి అనేదే మర్చిపోయినావు. గనుక ఆ సాంగత్యాన్ని వదులుకో, విచారణ చేయి. ఇవన్నీ నేను సాంగత్యము చేస్తూ ఉన్నానా, లేదు నేను నిస్సంగిగా ఉన్నానా అంటే ఈ సాంగత్యములో మేము చిక్కిపోయినాం. ఇప్పుడు ఈ సాంగత్యాన్ని వదులుకోవాల. వదిలించే శక్తియే సత్సంగం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వమే జీవన్ముక్తి అన్నారు. సత్సంగాన్ని వింటూ 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 నువ్వు దీని యొక్క గుణ అవగుణాల్ని తెలుసుకుని దాని యొక్క సాంగత్యాన్ని వదులుకుంటావు, దుర్జనుల యొక్క సాంగత్యాన్ని వదులుకుంటావు. అప్పుడు నువ్వు ఒక్కడే అయిపోతావు. ఏకుహోయితో నిరంజన్. గురు గోరఖనాథ్ గారు ఏమంటారు, ఈ రీతిగా అన్ని సాంగత్యాన్ని వదులుకొని నువ్వు ఒక్కడై ఉండే వేళ ఏమైతుంది? మాయారహితుడైతావు. ఏ మాయకు చిక్కి సర్వ జీవరాశులు నశించిపోతూ దుఃఖములో చిక్కి క్లేశములో చిక్కి బాధపడుతుందో ఆ మాయే వెళ్ళిపోతుంది నువ్వు ఒక్కడుగా ఉంటే. నువ్వు ఉండింది మొదట ఒక్కడే, హాయిగా ఉంటివి, నిరంజనుడుగా ఉంటివి, మాయారహితుడుగా ఉంటివి, ఓంకార ధ్వని రూపకంగా ఉంటివి. అద్భుతమైన శక్తి, అద్భుతమైన ఆనందములో ఉంటివి. భ్రమించావు దీనిని, ఆ భ్రమలోనే ఇంతోటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నావు. ఏకుహోయితో నిరంజన్. నేను ఒక్కడుగా ఉండయ్యా, మాయే నీ దగ్గరకు రాదు. దో హోయితో సాధు. ఒకడు రెండు అయినాడా స్నేహితులు అని తయారైతుంది. అక్కడ నా స్నేహితుడు వీడు, నా బంధువు వీడు అనుకుంటాం. ఈ స్నేహత్వము ఈ బంధుత్వము అనే శబ్దములోనే శత్రుత్వము దాగి ఉంది. మేము ఎవరిని మిత్రులు అంటామో అక్కడే శత్రుత్వం ఉంది, ఎక్కడ బంధుత్వం ఉంది అంటామో అక్కడే శత్రుత్వము ఉంది. మేమే చెప్పుకుంటాం, చాలా కాలం వీడు నా స్నేహితుడిగా ఉండి నాకు మోసం చేసే, వీడు నా బంధువు, చాలా కాలము నుండి వచ్చేది పోయేది నేను, వచ్చేది పోయేది పెట్టుకుని వీడు మోసం చేసే అంటే ఏ దానిని ఆశించి నువ్వు ఇక్కడ స్నేహము చేస్తావో ఈ ప్రపంచములో అదే శత్రువులుగా రూపు బదలాయించుకొని నిన్ను పట్టుకుంటుంది. తీన్ హోయితో కుటుంబ. ముగ్గురు అయినారా, ఒకడు ఉండేవాడు ముగ్గురు అయినారా, అది ఒక సంసారంగా తయారైతుంది. చారు హోయితో మహాభారత్. నలుగురు అయినారా మహాభారత యుద్ధం షురువైతుంది. అక్కడ వాద వివాదాలు జగడాలు కథనాలు అన్ని పుట్టిడుస్తాయి. అందుకే నువ్వు ఒక్కడుగా ఉండవయ్యా అంటాడు గురువు. నీ యోగక్షేమాన్ని గురించి సద్గురువు బోధించే మాట ఎవరో ఒక్కరు అర్థము చేసుకుంటారు, అందరూ చేసుకోరు. దీనికి ప్రతినిత్యము సత్సంగ శ్రవణము కావాల, మహనీయుల యొక్క స్నేహము కావాల, ధ్యాన అభ్యాసాన్ని చేస్తూ ఉండేటువంటి యొక్క సాధకుల సాంగత్యములో ఉండాల. ఇవన్నీ కొన్ని దినాలు నువ్వు చేస్తే ఆ స్వాభావిక గుణము నీలో వస్తుంది. నీ యొక్క అస్వాభావిక గుణములంతా వెళ్ళిపోతుంది. అందుకే సత్సంగ శ్రవణాన్ని చేయి. సత్సంగం అంటే ఏది?
నీలో ఉండే పరమాత్మ శక్తిని నువ్వు కలుసుకోవడానికి సత్సంగం అని పేరు. ఇది ఎవరో చచ్చిపోయిన వాళ్ళది, రాజులది చరిత్రలు కాదు. ఇది నీ చరిత్ర. నువ్వు ఏమైపోతున్నావు అని బోధించే చరిత్ర. నీ చరిత్రే నీకు ఇష్టం లేకపోతే అన్యుల చరిత్ర నీకు కడుపు నిండుతుందా, సుఖం ఇస్తుందా? విచారము చేసుకోలా. అందుకే ఏమంటారు పల్లెటూదాసులు గారు, నువ్వు నిష్కర్మి ఎవరో వాని యొక్క సహవాసమును చేరు. అంటే మహాత్ములు ఏమి కర్మమే చేయరా? వాళ్ళు మన మాదిరిగానే కర్మము చేస్తారు. వాళ్లకు సంసారం ఉంది, ఉద్యోగము చేసే ఈ శరీరాన్ని పోషించాల. అయితే వాళ్ళు ఎట్లు చేస్తున్నారు కర్మాన్ని అంటే ఇక్కడ ఏ విధంగానూ ఏమీ కోరక ఆశించక కర్మము చేస్తున్నారు. అల్పతృప్తులు, ఏం చిక్తే అంతే, తిరగ కోరికలు లేవు. అంత కావాలా ఇంత కావాలా అనే కోరిక లేదు. ప్రతి ఒక్క మహాత్ముడు పనిచేసిన వాడే, ఉద్యోగంలో ఉండిన వాడే, గృహస్థుడే. అయితే నిష్కామ భావముతో ఇక్కడ కర్మాన్ని వాళ్ళు చేశారు. అందుకే వాళ్ళని బంధించడానికి ఈ మనసు రూపీ కాలపురుషునికి సాధ్యము కాలేదు. ఏదైనా కోరితే కదా వాడు బంధించేది. కొందరు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పనికి చేరుతారు, ఉద్యోగం చేస్తారు, జీతము తీసుకుంటారు. జీతము నువ్వు తీసుకున్నావా, ఆ ధనికి నువ్వు ఆ యజమానునికి బానిసుడైపోతావు. ఒక్కడు ఏం చేసే, నాకు ఏడిది జీతం వద్దయ్యా, నువ్వు ఏం పని చెప్తే అది చేసుకోపోతాను అని జీతమే తీసుకోక పని చేస్తుండే. వాడు స్వాతంత్రంగా ఉంటుండే, సంతోషంగా ఖుషీగా ఉంటుండే. యజమానునికే తలచెడే, ఏం రా వీడి ఏమీ జీతమే తీసుకోడు, ఎట్లా వీడిని ఇది చేసేది, నా సరి సమానంగా ఉన్నాడే వీడు అని ఆలోచిస్తాడు. ఏం ఆలోచించినా వాడు తీసుకుంటే కదా వీనికి బానిసుడయ్యేది. ఆఖరుకు యజమానుడే సోలిపోతాడు. సోలిపోయి తన యొక్క అధికారాన్ని ఆ సేవకునికి ఇచ్చి, ఇదంతా నువ్వే చూసుకోవయ్యా అని వాడు నివృత్తుడైపోతాడు. తన వృత్తిని వానికి సమర్పించి వాడు ఊరికే ఉండిపోతాడు. యజమానుడైపోతాడు ఈ సేవకుడు. అదే సంతులు మనకు బోధించేది. పరమాత్మ స్వరూపులైన గురువులు ఏం బోధిస్తారు, నువ్వు నా మాదిరిగా కర్మాన్ని చెయ్యి, ఏమీ కోరవద్దు, సహజంగా నీకు ఆనందము సుఖము కలుగుతుంది అన్నారు. ఇది అసాధ్యమా? కాదు, సులభమే. అయితే మనము ఇంద్రియముల యొక్క సహవాసములో ఎంతవరకు ఉంటామో అంతవరకు ఇది కష్టమే. ఆ ఇంద్రియముల యొక్క సహవాసాన్ని వదులుకోవడానికి సద్గురువు మనకు నామ ఉపదేశం ఇస్తాడు. అంటే ఈ ఇంద్రియములు ఉండే స్థానము నుండి విడపించి నిన్ని అతీంద్రియ స్థానములో తీసుకొచ్చి ఈ భ్రూమధ్య స్థానములో నిన్ను కూర్చోబెడతాడు. ఇక్కడ నువ్వు ఉండు అంటాడు. అక్కడ ఈ ఇంద్రియములు మనస్సు మాయా అహంకారం ఒకటి ప్రవేశించదు. అది నిర్మల దేశం అన్నారు, సత్యలోకమన్నారు, దానిని వైకుంఠమన్నారు, కైలాసమన్నారు. ఒక్కొక్క మహనీయుడు తన అనుభవములో ఒక్కొక్క పేరుతో దానిని పిలిచాడు. అక్కడ నువ్వు నిలిచినావా, ఏ కోరికలు లేక నువ్వు ఆనందంగా ఉంటావు. అదే పరబ్రహ్మ స్థితి. నువ్వే పరబ్రహ్ముడైపోతావు. సద్గురువు ఆ రీతిగా నిన్ను బదలాయిస్తాడు. గురువు నిన్ను పరమాత్ముని రూపాన్నే చేస్తాడు. ఒక చోట ఒక మహనీయుడు ఏమంటాడు, సద్గురువియ ఆజ్ఞయను పరిపాలిసిదవనన్ను నరనెన్న బేడ అవని హరను కాణో అన్నారు. సద్గురువు యొక్క ఆజ్ఞను పరిపాలించేటువంటి వాడు సాధారణ నరుడు కాదు, వాడే హరడు అన్నారు. దీనికి ఏ మడి ఆచార పద్ధతులు లేవు. నువ్వు ఎట్లున్నావో అట్లే ఉండు, గురువు చెప్పిన మాదిరిగా నడుచుకుంటూ పో.
వాడు ఏం చెప్తాడో ఆ ప్రకారంగా చేసుకుని పో. అప్పుడు కామ క్రోధ లోభ మోహాదులంతా ఏమైపోతుంది? ప్రేమ శీల సంతోష జ్ఞాన భక్తి వైరాగ్యం అనే రూపాన్ని పొందుతాయి. అదే గీతలో ఉండే రహస్యం. యోగి జనాలు ఈ కామక్రోధ లోభ మోహాదులను విడిచిపెట్టలేదు. ఎక్కడ విడుస్తాము? ఎక్కడ విడల్ల? దీనికి ఒక స్థానము కావాల. ఈ దుర్గుణాల్ని వదిలేదానికి ఒక స్థానము కావాల. 14 బ్రహ్మాండము ఈ దుర్గుణమే నిండుకొని పోయింది. ఇంకా దీనిని తీసుకుపోయి ఎక్కడ వదులుతావు? జాగమే లేదు. వెదకి చూడు. ఎవరి దగ్గర క్రోధము లేదు, కామము లేదు, లోభము లేదు. నాది కొంచెం తీసుకోవయ్య అంటే, నాదే ట్రాక్టర్ లోడ్ ఉందయ్యా, నీ తీసుకొని ఏం చేస్తాము అంటారు. అవునా లేదా? హరిహర బ్రహ్మాదులకు ఇది విడిలేదు. వాళ్ళు ఈ గుణములోనే కొట్లాడుకుంటూ ఉన్నారు. దేవి దేవత్యాదులు ఈ గుణములోనే కొట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరికి ఇస్తావు? ఎవరు తీసుకుంటారు దీన్ని? అర్జునుడు ఈ ప్రశ్న అడుగుతాడు. ఇదంతా ఎక్కడ విడల్లా? ఎట్లా విడల్లా? విడిచేది కాదురా పిచ్చివాడా, దీనిని బదలాయించుకో. ఈ గుణములంతా బదలాయించు. యోగిన కుశలమతి అంటాడు. యోగి జనులు చాలా బుద్ధివంతులు, చమత్కారవంతులు, అశుద్ధాన్ని శుద్ధము చేయగలరు. ఆ విద్యను నీకు నేర్పుతాను అన్నాడు. అందుకే అర్జునునికి ఏమంటాడు? సహను కరేతో సాధు. ఈ గుణాలు బాధిస్తాయి, దానినంతా సహనము చేయి. నువ్వు ఏ విధంగా సహనాన్ని అభ్యసించుకుంటావో అట్లు నీలో సాధుత్వము సిద్ధిస్తుంది. సాధుత్వం అంటే ఏమి? నీ కఠినత్వము, కోపతాపాలు ఇవన్నీ రూపు బదలాయించుకుని నీకే సహకరిస్తాయి. అవి మేమేమంటాము? దీనిని విడిచిపెట్టాలా, విడిచిపెట్టాలా. విడిచిపెట్టేదానికి జాగమే లేదు. ఇది బయట విడుస్తావా, తిరిగి లోపలికి వస్తుంది. జాగం లేదు, ఉంటే పోతూ ఉండే. అందుకే దీనిని బదలాయించుకో. ఏ రీతిగా బదలాయించుకోవాల? సత్సంగ శ్రవణము, సత్యనామ స్మరణ, సద్గురువు యొక్క సేవ, ధ్యానము. ధ్యానము నుండి ఇవన్నీ సిద్ధిస్తుంది. ధ్యానములో ఏమీ కోరుకునేదే లేదు. అక్కడ ఆశ, కోరిక ఒకటి ఉండదు. ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. ఆ ధ్యానాన్ని సద్గురువు నీకు ఉపదేశం ఇచ్చే వేళ బోధిస్తాడు. ఆ గుర్తు, ఆ అభ్యాసాన్ని నువ్వు జాగ్రత్తగా నీ అంతరంగంలో పెట్టుకుని ప్రతి నిత్యము అభ్యసిస్తూ ఉంటే నువ్వు ఈ కర్మజాల నుండి విడపించుకొని నిష్కర్మే అయిపోతావు, స్వతంత్రుడైపోతావు, హంసరూపుడైపోతావు. హంసపక్షి ఆకాశములో చాలా ఉన్నత స్థానములో ఎగిరిపోతుంది. కాకి అయితే అంత ఎగిరికి పోదు, అంత ఎత్తుపోదు. కిందే ఇక్కడే కాకా కాకా అనుకొని అవి ఇవి మలమూత్రాలు తినుకుంటూ నేను హంస అనేది అది మర్చిపోయి కాకిలో పడినాం. మేమందరూ కాకిలైనాం. కాకిని ఇప్పుడు హంసము చేయల్ల, ఎంత కష్టం. సద్గురువు ఆ పని చేస్తాడు. ఈ కాకి రూపాన్ని పోగొట్టి నీకు హంస రూపాన్ని ఇస్తాడు. అందుకే గురువు ఆజ్ఞను పరిపాలించు. వాని యొక్క ఆజ్ఞ పరిపాలించేది అంటే నీ పని నువ్వు చేసుకోవడం అంతే. నువ్వు ఆయనకి ఏమీ చేసే పని లేదు. అది నిరాశ శక్తి, తృప్తంగా ఉండే శక్తి. అన్నీ తన దగ్గర ఉంది. ఏ దానిని భోగించదు. భోగించినావా ఇంద్రియానికి బానిసుడైపోతావు. భోగరహితంగా ఉంది గురుశక్తి. అది యోగములో స్థిరంగా ఉంది. అటువంటి యోగాన్ని మహాత్ములు మనకు బోధించి ఆ పరమ పవిత్రమైన ఈ స్థానానికి చేరిస్తారు. అక్కడ ఈ గుణాలు లేవు. నిర్గుణ స్థితి, ఆనందమే ఆనందం. అది ఇప్పుడు ప్రాప్తించుకో. రేపు 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 అన్నద్దు. రేపు ఎప్పటికీ రాదు. ఒక వర్తకుడు అప్పులు ఇచ్చి ఇచ్చి సాలైపోయిండ. ఎవరూ తీరించరు వాని యొక్క అప్పు.
ఒక సాధువు ఆకస్మితంగా దొరుకుతాడు వానికి. ఆ సాధువు దగ్గర చెప్పుకుంటాడు వర్తకుడు, అయ్యా నా అంగడిలో సరుకులేం తీసుకుపోతారు, డబ్బే ఇవ్వరు, అప్పులు రాసుకొని నాకు సాలైపోయింది, ఇట్లే జరిగితే ఇంకో కొన్నాళ్ళకి అంగడి ముయ్యవలసిందే, నా గతి ఏమి అంటాడు. ఆ సాధువు ఏమంటాడు నవ్వుకుంటూ, దీనికి అలా అంత బాధపడతావు, ఒక పలక తీసుకో, దానిపైన నేను చెప్పినట్లు రాయి అన్నాడు. ఏమి రాసేది? ఈ పద్దు క్యాష్ వ్యాపారము, రేపు అప్పు వ్యాపారము అని రాయి. ఇది రాస్తే ఏమైతుందయ్యా, నువ్వు రాయివయ్యా, తగిలేవయ్యా రాసి అన్నాడు. కానిలే అని వాడు దాన్ని రాసి వేశాడు. ఆయన దగ్గర గిరాకీ ఒకడు వచ్చినాడు. ఏం సావుకారి, నాకొక మూట భీము అప్పు ఇయ్యి, ఇంకొక వారానికి ఇస్తాను. ఓహో, దానికేమప్ప, అక్కడ బోర్డు వేసినాను చూడు అన్నాడు. అక్కడ రేపు అప్పు వ్యాపారము, ఈ పద్దు క్యాష్ అని ఉంది. అట్లయితే రేపే వస్తానప్ప, ధారాళంగా రానాయన అన్నాడు సావుకారి. వాడు రేపు వస్తాడు, చూడప్ప బోర్డు అన్నాడు. ఇట్లే ఒక 5-6 సర్తి తిరిగా, ఓ ఇక్కడ అప్పు చిక్కదు అని వెళ్ళిపోయి వీడు బతుక్కొని. అదే రీతిగా సద్గురువు మనకు కూడా అట్లా ఉపాయాన్ని చూపుతూ ఈ బంధనము నుండి విడిపించి శాంతిని కలిగిస్తాడు. అందుకే గురువే మిత్రుడు, ఇంకెవరూ మిత్రులు లేరు ఇక్కడ. గురువు ఏదో ఒక వ్యక్తి అనుకోవద్దండి, అది నీలో ఎప్పుడూ ధ్వని, ఓంకార ధ్వని చేస్తూ ఉండేటువంటి శక్తి అది. ఆ ఓంకార ధ్వని నీలో ఉండగా బతికి ఉన్నావు, లేదంటే నువ్వు చనిపోతూ ఉంటివి. నీ ప్రాణానికి అదే ఆధారం. అటువంటి ఆధార శక్తిని నువ్వు చూడవలనా వద్దా, దాని స్నేహము చేయవలనా వద్దా, ఇది మనకు తెలియదు. మేము ద్రవ్యాన్ని ఆశ్రయించి దాని నుండి బతుకుతున్నాము అంటాం. లేదు, ద్రవ్య అంటే అర్థమేమి? సంస్కృతములో ఒక స్థానము నుండి ఒక స్థానానికి పొర్లుకొని పోయేది. అందుకే రూపాయిని ఏం చేసినారు? గుండ్రగా చేసినారు. అది ఒక చోటు ఉండదు, గుడుకొని వెళ్ళిపోతుంది. దానిని ఇంగ్లీష్ వాళ్ళు కరెన్సీ అన్నారు, కరెంట్ ఉన్నట్టు. అది కూడా చలాయమానంగా ఉంది, ఒక చోటు నుంచి ఒక చోటుకు వెళ్ళిపోతూ ఉంది. దానిని ఆశ్రయించుకుంటే నీకు స్థిరత్వం ఎక్కడ చెక్కుతుంది? అందుకే ద్రవ్య లోభత్వాన్ని వదలు, దానిని అనుభవించు అని. వదలు అంటే ఎక్కడ వదులుతావు? ఆ ద్రవ్యాన్ని ఈ ప్రపంచములో ఉండేంత వరకు అనుభవించు, లేని వాళ్ళకి త్యాగము చెయ్యి. దాచిపెట్టవద్దు, దాచిపెడితే అది దుర్వాసన పుట్టి నీకు లోభత్వము, మోహత్వము అనే కాయల పుట్టిస్తుంది. దానికి మందే లేదు. ఇక్కడ ఏ డాక్టర్ దగ్గర కూడా ఆ మందు దొరకదు. దానికి లోభానికి, మోహానికి మందే లేదు. అందుకే ఏమన్నారు మహాత్ములు? నువ్వు అనుభవించు, ఎక్కువైతే లేని వానికి దానం చేయి, దాచిపెట్టద్దు. అంతే పరమార్థ రహస్యం. हाड़ बढ़े तो हरि भजन कर, ద్రవ్య బడేతో దాన కర్. నువ్వు మంచి ఆరోగ్యవంతుడిగా హృష్టపృష్టంగా గట్టిగా ఉన్నావా? బాగా కూర్చొని ధ్యానము చేయి. కొందరు ఏమంటారు, నాకు కూర్చొని ధ్యానం చేసే శక్తే లేదు స్వామి, చేతులు కాళ్ళు అదురుతాయి, నడుము నొప్పులు, మోకాళ్ళు నొప్పులు. యాలొచ్చా? ఇవన్నీ ఎందుకు వచ్చా? అది ఏమైనా ఆలోచించినావా? బాల్యావస్థలో ఎట్లా ఉంటివి? యవ్వనావస్థకు వచ్చిన వెంటనే మదము, అహంకారములో చిక్కి ఈ రోగాలు తెచ్చుకుంటివి. అప్పుడు గురువు యొక్క మాట వినింటే ఈ రోగం వస్తుందా? లేదు. అప్పుడు ఎవరి మాట వినము, తల్లి తండ్రులు గురువు ఎవరి మాట అక్కర్లేదు. ఆ యవ్వన దశలో మీసాలు తిప్పుకుంటూ నేలే కనపడదు. కన్నడములో ఒక సామెతి మాట ఉంది,
మీసాలు వచ్చిన వానికి దేశం కనపడదంట. స్త్రీకి ఈ యథ అనే స్థానములో పాలను సేకరించి రేపు పుట్టే బిడ్డకు అది ప్రాణాధారంగా ఉండే పాలను ఇచ్చేటువంటి యొక్క స్థానములు పుట్టితే ఆమెకు నేల కనపడదంట. దేహాభిమానం వచ్చి వేస్తుంది. తన రూపమధం, యవ్వన మధం, దీనిలో చిక్కిపోతాం. అప్పుడు ఆ పరమాత్మని చింత చేసేదానిక ఏం లేదు. కబీర్ దాస్ ఒక చోట ఏమంటాడు, బీత్ గయే తేరే సబధిను జీవా, హే జీవాత్మ, నీ దినమంతా వ్యర్థంగా గడిచిపోయింది కాదురా. బాల అవస్థ ఖేలు ఘమాయి, పిల్లవాళ్ళుగా ఉండే వేళ బాల్య స్థితిలో ఆటమాడుకుంటూ కాలం గడిపేస్తుంది. తరువాత యవ్వన దశ వస్తే ఏమైంది? మదమాత్సర్యములో చిక్కి వ్యర్థంగా కాలం గడిపేస్తుంది. అక్కడి నుండి వచ్చేటప్పుడు సత్యనామముని ద్రవ్యము తీసుకొచ్చావు, ఇక్కడ వ్యాపారం చేయాలా అని అసలు పోగొట్టుకుంటువి. ఉపవాసము చేస్తూ ఉన్నావు, ఇక్కడ అంతా నీదంతా పీకొని పంపిడిచి. అప్పుడు మనకు అర్థమవుతుంది, మన ప్రాణానికి ఆధారభూతమైన పరమాత్ముని కూడా మర్చిపోతే మేము ఏ గతికి దిగిపోతాము అనేది తర్వాత అందరికీ గుర్తవుతుంది. ఆఖైర్లు తెలుసుకుంటే ఏమి, విడిస్తే ఏమి? ఊరంతా అగ్గిపడి కాలిపోతూ ఉంటే కోట వాకులు వేసేదానికి పోయినాడంట వాడు. ఊరు కాలిపోతూ ఉంది, దానికి ఏం చేయాలా అనేది తెలియదు. కోట వాకులు వేస్తే ఏం ప్రయోజనం? అట్లు మేము అంత్య దిశలో, మరణ స్థితిలో ఏమేమో ఆలోచన చేసుకుంటాము. అప్పుడు యమదూతులు గొంతు పిసుకుతూ ఉంటారు, నీకు మాట్లాడేదానికి రాదు. నీ బంధువులు, మిత్రులు, నీ కొడుకు, పెండ్లాము అందరూ చుట్టూనే ఉంటారు. వాళ్ళని పిలవడానికి కూడా నీకు స్వరం ఉండదు. మృత్యువు గొంతు పిసుకుతూ ఉంటుంది. వాత, పిత్తము, కఫము ఇవన్నీ కంఠములో చేరేడ్చుంటుంది. నా కొడుకు అని నువ్వు ప్రేమ చేస్తుంటే వాణ్ణి పిలిచేదానికి నీకు స్వరం ఉండదు. చెయ్యి ఎత్తి వాణ్ణి పిలిచేదానికి శక్తి లేదు. అట్లే ఇట్లా అంటావు. వాడేం తెలుసుకుంటాడు? ఇట్లంటాడు వీడు, ఎవరిని పిలుస్తున్నాడు అని వాడు కూడా అయోమయములో పడి నువ్వు పిలిచినా వాడు తెలుసుకోక నీ దగ్గరికి రాడు. నీ బంధువులు, మిత్రులు అనుకున్నావే వాళ్ళందరూ ఆ క్షణములే ఒక్కొక్కరు దూరమైపోతారు. నా అర్ధాంగి, నా భార్య అని స్త్రీకు నీ ప్రాణాన్ని సమర్పించి జీవితమంతా దుడిసినావు. మేమంతా వాళ్ళకే దుడిసేది. సంతానానికి, స్త్రీలకు, బంధువులకు, సంసారానికి దుడుస్తూ ఉన్నాం. నీ పని మర్చిపోయినావు. నువ్వేం చేసుకోవాలా ఆ పని చేసుకోలేదు. ఆ పనే గురువు చెప్పేది. ఒరే, నువ్వు అన్యులు పని చేస్తున్నావు, నీ పని వాళ్ళు చేసి ఇవ్వరు. అంత్యదశలో మృత్యు వస్తే వీళ్ళు ఎవరైనా నిన్ను బతికిస్తారా? మృత్యువును ఎదిరించి పో అని పోగొట్టుతారా? లేదు, వాళ్ళు మృత్యువులోనే చిక్కు ఉన్నారు. నిన్ను ఎట్లు విడిపిస్తారు? ఆ సమయంలో నీ గతి ఏమి? ఇది ఆలోచించల్లా. మరణ భయం అనేది లేకపోతే నువ్వు పరమాత్ముని యొక్క భక్తి చేయవు. ఏ వేళ, ఏ సమయంలో, ఏ రూపకంగా మృత్యువు వస్తుందో నేను జాగ్రత్తగా ఉండాల. ఆ జాగ్రత్త గురువు యొక్క ప్రసాదముతో చిక్కుతుంది. అది ప్రపంచంలో అంగళ్ళో అమ్మెలేదు. ఆ జాగ్రత్త అనే వస్తువు అది సద్గురువు ప్రసాదించే వస్తువు. నీకి ఆ జాగ్రత్త స్థితిని సద్గురువు యొక్క సాన్నిధ్యములో, వాని యొక్క స్నేహముతో నువ్వు ప్రాప్తించుకో. ఆ జాగ్రత్త స్థితి వచ్చిందా, జన్మము, మరణము అనేటువంటి యొక్క కల్పన, భావన కూడా నీ దగ్గర ఉండదు. అది వెళ్ళిపోయి ఉంటుంది. నేను శాశ్వతుడు, అమృతపుత్రుడు అనేది నీకు గుర్తయిపోతుంది. అప్పుడు నువ్వు తెలుసుకుంటా, గురువు ఎటువంటి ఉపకారము నాకు చేసే.
నా భవరోగాన్ని విడపించి ఆ పరమాత్మని యొక్క నామామృతము అనే దివ్య ఔషధాన్ని నాకు త్రాగించి అమరుడిగా చేసి వేశాడు. అటువంటి యొక్క ఆ భవరోగ వైద్యుణ్ణి, ఆ వైద్యుని యొక్క ఉపకారాన్ని మేము మరవగలమా? మరచేదానికి సాధ్యమా? కాదు. ఈ మర్మాన్ని కూడా ఎవరో కొందరు తెలుసుకుంటారు. వాళ్ళు గుప్తంగా దానిని సాధన చేసుకుంటూ ఈ ప్రపంచానికి చూపరు. భక్తి పతివ్రత స్త్రీ ఉన్నట్టు సద్గురు యొక్క భక్తి గుప్తంగా చేసుకోవాల. నేను ఇటువంటి వాళ్ళు గురువులు శిష్యులు, నేను అటువంటి వాళ్ళు గురువులు శిష్యులు, ఇవన్నీ బయట చెప్పుకోవద్దు. నువ్వు పలికినావా కాలపురుషుడు ప్రవేశించి అక్కడ నీకు ఆ భక్తిని పోగొట్టి వేస్తాడు, అహంకారమును పుట్టించుడిస్తాడు. అందుకే గురుభక్తిని ఎవడూ బయట ప్రకటము చేయకూడదు. మామూలుగా ఉండిపోయి ప్రపంచానికి తెలియనే కూడదు నువ్వేం చేసుకుంటావో ధ్యాన అభ్యాస స్మరణ ఒక్కరికి గుర్తు కాకూడదు. ఆ రీతిగా గుప్తంగా ఎవడు అభ్యసించుకుంటాడో వానికి గురువు అంతరంగములో ప్రకటమవుతాడు. అది శక్తి గనుక ప్రకటమవుతుంది. అది తేజోన్వితంగా, ప్రకాశ రూపకంగా, మధుర సంగీత రూపకంగా నీ ఆత్మాన్ని ఆనందములో ముంచివేస్తుంది. ఈ బయట భజనే మనకు ఎంతో దేహ స్పృహని పోగొట్టి ఒక దివ్య ఆనంద సంతోష స్థితికి తీసుకొని పోతుంది. అంటే ఇంకా ఆ సంగీతాన్ని పుట్టించిన ఆ ఓంకార ధ్వనియే ప్రకటమైతే నువ్వు ఎటువంటి స్థితిలో ఉంటావో ఆలోచించు. అది 32 రాగిణులతో నీలో ఆ సంగీతము నడుస్తూ ఉంది. నువ్వు మౌనంగా కూర్చొని విను, అది వినబడుతుంది. ఆ గురువాణి వినబడుతుంది. ఎవడు ఆ అంతరంగములో ఓంకార ధ్వనిని విన్నాడో వాడు జన్మ మరణాన్ని తప్పించుకుంటాడు. నీ ఇంట్లో ఉండే వస్తువే ఇది. ఎక్కడో హిమాలయ పర్వతంలో లేదు, సముద్రం అవతలో లేదు. దీన్ని వెతికేదానికే పోవద్దు. వెతికిన వానికి ఎవరికీ చిక్కలేదు, ఊరికే కూర్చున్న వానికి చిక్కింది. అందుకే గీతలో అర్జునునికి కృష్ణుడు ఏమంటాడు, నువ్వు ఊరికే ధ్యానము చేయవయ్యా, ఇంకేమి చేయవద్దు. నీలో ఏమైతుంది ఊరికే చూస్తూ కూర్చోవయ్యా, ఆ దృశ్యములో చేరవద్దు, ఊరికే చూస్తూ ఉండు, సాక్షిగా ఉండు. సాక్షిగా ఉండేవానికి శిక్ష లేదు, చూస్తూ ఉండేవానికి ఏ దోషము లేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కాబట్టి వాళ్ళు వచ్చినారు, కాక ఉండేవాళ్ళు వచ్చినారు, అందరినీ చూస్తున్నాం. ఎవరి సంబంధము లేక ఊరికే కూర్చున్నాం. ఇదే ధ్యానం అంటే. ఇంకా ధ్యానం అంటే ఇంకేదో అనుకోవద్దండి. మేము కన్ను మూసుకొని స్థిరంగా శరీరాన్ని కూర్చోబెట్టి మనలో ఏమేమి జరుగుతుంది, ఏమేమి కనపడుతుంది ఊరికే చూడు. అక్కడ ఏమేమి శబ్దమైతుంది దానిని విను. ఇది కొన్ని దినాలు అభ్యాసము చేయి. దాంట్లోనూ స్నేహము చేయొద్దు. అప్పుడు ఏమైతుంది, అవన్నీ వచ్చినది ఎట్లు వచ్చినో అట్లే వెళ్ళిపోతాయి. నువ్వు స్నేహం చేసుకుంటేనే అది నిలిచేది. మీ తెలుగులో కూడా సామెత చెప్తూ ఉంటారు, వీధిలో పోయే మారమ్మని ఇంటికి పిలుచుకున్నట్లాయా అంటారా లేదా? మొదటే మారమ్మ, అది బయట ఉంటేనే మేలు. అమ్మా తల్లి రావే అంటే కోడి త్యారా, గొర్రెలు త్యారా, మేకలు త్యారా, ఇవ్వకపోతే నీకు సంతానం యొక్క గొంతులు పిసుకుతాను ఉంటుంది. అప్పుడేం చేస్తావప్ప? అందుకే ఊరికే చూడు. నువ్వు చూసేదానికి వచ్చినావంతే, దీంట్లో కలిసేదానికి కాదు. అందుకే దీనిని దృష్టి యోగము అన్నారు. రామునికి వశిష్ఠుడు ఈ యోగాన్నే బోధించింది. దృష్టి యోగము. రామా నువ్వు సాక్షిగా ఉండు, ఊరికే చూడు, ఏ దానిలోనూ చేరవద్దు. చేరితే నువ్వు రాముడయ్యలేదు, కాముడైపోతావు. చేరొద్దు అంది. వాడు ఆ గురువు యొక్క మాటను విని రాముడుగానే ఉన్నాడు గాని కాముడు కాలే, ఏ దాంట్లోనూ చిక్కలేదు. అందుకే దశరథ పుత్రుడు ఒక సామాన్య మానవునికి పుట్టినటువంటి ఒక్క పుత్రుడు మనకు భగవంతుడాయ. ఎందుకు? గురువు యొక్క మాట విని
కేవల దృష్టియోగాన్ని సిద్ధించుకొని తాను రాముడుగా నిలిచినాడు. రమతీతాసో రామ్ అంటే ఆ రామశక్తి ఏడ్దది. శిరస్సు నుండి పాదము వరకు తాను నిండి సంచరిస్తూ ఉన్నాడు. రమణీయంగా ఉన్నాడు. ఒక్కసారి రామ దర్శనాన్ని చేసుకుంటే ఇంకా ఏ దర్శనము చేసే బుద్ధి నీకు పుట్టదు. అంత దివ్య సౌందర్యం అది నీలో ఉంది. అది ఉండగానే నువ్వు కూడా తెల్లగా ఎర్రగా సుందరంగా కనపడుతూ ఉన్నావు. ఏమే ఆ పిల్లవాడు నీకు ఒప్పినా పెళ్లి చేయొచ్చునా అని అడుగుతారు పెళ్లి చూపులో. పిల్ల చూస్తుంది ఇట్లా వాడి కింద పైన. వాళ్ళు చూసినట్లు మాకు చూసేదానికి రాదు. వాళ్ళు 6 గంటలో చూస్తారు, 4 గంటలో చూస్తారు. ఇక్కడెట్లో చూస్తూ ఉన్నట్లే ఉంటారు. తటక్కని ఇట్లా చూస్తారు. అంటే మీరు తిట్టుకోవద్దండి, ఇది ఉండేదే. చూడుకోకపోతే ఎట్లా పెళ్లి జరిగేది? అమ్మా వీడు లావుగా ఉన్నాడే, వానికి ముక్కు బాగలేదే, వానికి చెవు ఇంతింత పొడు ఉందే అని. అట్లయితే వద్దు పోమ్మా, వద్దు పోవయ్యా, మేము యార చూసుకుంటాం. ఆ పాపకి ఒప్పిందే, వీడు బాగున్నాడు పెళ్లి చేసుకుంటాను. ఆ జ్ఞానము, ఆ బుద్ధి, ఆ సౌందర్యత్వం ఎక్కడి నుంచి తెచ్చుకుంటువి నువ్వు? ఇక్కడ అది లేదు. ఇక్కడ నీ సుందరత్వాన్ని చెడగొట్టేదే ఉండేది. మంచి వయస్సులో ఉండే ఫోటోను, వృద్ధాప్య దశలో ఉండే ఫోటోను ఎదురు పెట్టుకొని చూసుకోండి. ఏమరా అట్లుండేవాడు ఎట్లయిపోతే? ఫాకే కేస్ జన్మ కే సాథి లాజుగయే లోకన్ థే. సూరదాస్ ఏమంటాడు? పిన్న వయస్సులో, మంచి వయస్సులో మా వెంట్రుకలంతా ఎట్లుండే, నల్లగా ఉండే. దానికి నూనె వేసి తిక్కి తిక్కి దూవిందే, అద్దములో చూసుకునిందే కదా. అవునా రెడ్డి? నువ్వెట్లా దూపుతుంటివి నల్లెంటుకలు ఉండేటప్పుడు? నేను పొట్టేదానికే కాదు అప్పుడు. ఎక్కడైనా అట్లా దూపుకుంటూ ఉండగా ఒక తెల్ల వెంట్రుకలు కనపడితే ఆ పద్దంతా వానికి భోజనమే చేరుతుంది. ఎవరా అప్పుడే ఏదో వచ్చాయి నాకి, ఇంకా నేను ముసిలోడవుతూ ఉన్నాను అని దానిని దాచిపెట్టడానికి ఏదో నల్ల వన్న వచ్చింది, దాన్ని పూసుకుంటాం. అది అందరికీ అర్థం కావాలి కదా. హెయిర్ డ్రై, తెల్ల వెంట్రుకలను నల్లగా చేసేటువంటి యొక్క మందు బోర్లు వేసింటారు. ఈ నూనె పూసుకున్న వెంటనే తెల్ల వెంట్రుకలు నల్లగా అయిపోతాయి. అయ్యలేదు, ఉండే వెంట్రుకలు ఊడిపోతాయి. అది వచ్చింది అంటే అయిపోయా. నువ్వేం చేసినా అది బదలాయించేదానికి అయ్యలేదు. నాకు నల్లగా గడ్డము ఇంతవరకు ఉండే. మా గురువుకి ఇక్కడే ఉండింది. నన్ను దినము పిలిచేది, రారా ఇక్కడ అని పిలిచేది. నా గడ్డముని ఇట్లంటూ, నువ్వు ఏమేసి పెంచుతావు ఈ గడ్డము? యావ నూనె అంటిస్తావు? నూనె స్వామి, ఆ పేరు విని 27 ఏండ్లాయ. నూనె అనే పేరు ఎవరిస్తారు మనకి? నూనె నువ్వేమైనా ఇచ్చినావా? 17 ఏండ్లు నీ దగ్గర దుడుస్తుంది. కొబ్బరి నూనె తలకంతా అంటించుకొని ఏమైనా ఇచ్చినావా? లేదే. మరి ఎట్లరా అది? అట్లే స్వామి, నాకు జల్దీ తెల్లగా అయిపోయానే. నువ్వు ఏమేం పూసుకుంటువో? ఆయన ఏమీ పూసుకోలేదు. ఒక్కొక్కరు దేహ యొక్క ప్రకృతి ధర్మం అది. ఆ వృద్ధాప్యము వస్తూనే ఉంటుంది. మనకు గొత్తే అయ్యలేదు. లోపలనే చెదలు పురుగు తిన్నట్లు తినివేస్తుంది. కారణము, మన మార్గాన్ని బదలాయించుకున్నాం. అంటే అహంకారము, మనసు, మాయ యొక్క సాంగత్యములో నడుస్తున్నాం. ఈ 3 శక్తులు మమ్మల్ని క్రిందికి లాగుతుంది. ఈ నేత్రము నుండి క్రింద ఉండే స్థానమంతా జన్మము, మరణానికి కారణభూతమైన రోగస్థానాలు. అందుకే గురువు కిందికి పోవద్దురా, ఆ జన్మ మరణ రోగం పట్టుకుంటుంది. నువ్వు మంచి మహాన్ రమణీక సౌందర్యముతో కూడినటువంటి వాడు. నీవు అందరినీ ఆకర్షించుకోగలవు. అటువంటి యొక్క ఆకర్షిత శక్తి నీలో ఉంది. నువ్వు ఇటువంటి వాడు, ఆత్మస్వరూపుడు, అమలానందుడు అంటాడు. మనకు అప్పుడు ఆ మాటలు ఒకటి పట్టదు, ఏదో చెప్పుకొని పోతారు.
అని తిరస్కారము చేసి వేస్తాం. స్వరమే లేదు కదరా నీకే. కామ క్రోధ లోభ మోహాదులు ఎవడు ధ్యాన అభ్యాస స్మరణ చేస్తూ మహనీయుల యొక్క సేవలో ఉంటాడు వాని దగ్గరికి రాదు ఇవి అంటాడు. అంటే ఎంత పవర్ ఉంటుంది. ఇవి వస్తేనేనప్ప నీ యొక్క ఆ అమృత స్థితి తప్పి మరణ స్థితికి వచ్చేది. అందుకే కృష్ణునికి తల్లి అయిన యశోదాదేవి బోధిస్తుంది, హే కృష్ణ నువ్వు చిరంజీవిగా ఉండవయ్యా అని బోధిస్తుంది. దానికి కాబట్టిన యుక్తి ఉపాయాలంతా బోధిస్తుంది. దానిని అనుసరించినాడు. తరువాత వానికి ఒక ప్రాప్త వయస్సు వచ్చిన వెంటనే గురుకుల వాసములో చేరిస్తాడు. అంతవరకు వాడు గోపాలుడే. వాని పేరు గోపాల. సద్గురువు యొక్క సాన్నిధ్యాన్ని చేరి ఆ బ్రహ్మ విద్యాన్ని ప్రాప్తించుకుని గురుకుల వాసము నుండి తన ఇంటికి వచ్చేవేళ సాందీపిని మహారాజ్ అని ఆయన గురు పేరు, సాందీపిని అని. ఆయన మహాన్ శబ్దయోగి. ఆయన ఏమంటాడు, ఈనాటి నుంచి నువ్వు గోపాలుడు కాదు కృష్ణ అని పిలుస్తాడు. ఎంత యుక్తి ఉపాయము ఉంది. నువ్వు ఊరికే ఆవులు ఎనుములు మేపించుకొని పోయేవాడు కాదురా, ఈనాటి నుండి నువ్వు కృష్ణుడు. ఏమి కృష్ణ అంటే కర్షతే ఇవ కృష్ణ అని అర్థము చెప్పినారు భాగవతములు. సర్వజీవరాశియుల యొక్క చిత్తాన్ని తన తట్టు ఆకర్షించుకునేటువంటి యొక్క శక్తిని కృష్ణ అన్నారు. ఆ శక్తి గురువు ఆ గోపాలునికి ప్రసాదించినాడు. అందుకే కృష్ణునికి అందరూ ఆకర్షితమవుతాం. ఆ కృష్ణ శక్తి ఈ భూమధ్య స్థానములో ఉంది, అందరినీ ఆకర్షితము చేస్తూ ఉంది. ఆ ఆకర్షణ తప్పిపోయిందా నువ్వు పూర్తి అధోగతిలో పడిపోతావు. అది నిన్ను పట్టుకో ఉంది. కృషతే ఇవ కృష్ణ అన్నారు. అంటే ఈ హృదయం అనే భూమిలో జ్ఞానము భక్తి వైరాగ్యము అనే గుణములతో కూడిన మోక్షముక్తి అనే ఫలమును ఇచ్చేటువంటి విత్తనమును తాను ఇక్కడ విత్తి అది ఫలించే వరకు తాను పోషణ ఇచ్చి నీకు తినిపించి ఆ మోక్షముక్తి అనే ఆహారాన్ని నీకు ఇచ్చి తాను ఏమీ తినుకోక ఉన్నాడు. వాడు కర్షకుడు. కర్షతే ఇవ కృష్ణ. నీ హృదయం అనే పొలములో ఇటువంటి జ్ఞాన భక్తి వైరాగ్యము అనే విత్తనాలు విత్తి మోక్షము ముక్తి అనే ఫలాన్ని దానిలో పండించి నీకు ఇస్తాడు. వాడేం తీసుకోడు. ఎంత ఉదారత్వము, ఎంత త్యాగము, ఎంత ప్రేమ. వాడు మనకు మిత్రుడా? ఈ ప్రపంచములో క్షణానికి క్షణానికి మోసము చేసి ఈ బంధువు బళగము కుటుంబము అవి ఇవి ఏమేమో అనుకుంటామే, వీళ్ళు మనకు మిత్రులా? విచారించుకుంటే ఇక్కడ మిత్రత్వం అనేది లేనే లేదు. అన్నీ మోసమే, అన్నీ సుళ్ళే, అన్నీ స్వార్థమే. ప్రతి ఒక్క మిత్రుడు నీ దగ్గర ఉంటే జోబుల దుడ్డు ఉండేంత వరకు నీ జతలో ఉంటాడు. అది ఖాళీ అయిపోయిన తర్వాత రేపు కలుస్తాంరా వెంకటరమణ, రేపు కలుస్తాం, నువ్వు నీది నా దావు నాది అని వెళ్ళిపోతాడు. వానికి గొత్తు ఇంక 2-3 నెలల వీడి దగ్గర ఏమీ ఉండదురా. అంతవరకు వాడు నీకు దర్శనము ఇవ్వడు, ఇంటి దగ్గరికి రాడు. వాడు మిత్రుడు ఉంటాడు. మిత్ర అనే శబ్దము పరమాత్ముని యొక్క నామమది. భీష్ముడు పాండవులకు సహస్రనామ బోధించే వేళ ఆ సహస్రనామములో మిత్ర అనే నామముంది. దానికి మిత్ర అంటే ఎవరు అని ధర్మరాజు అడిగితే నీలో ఉండేటువంటి యొక్క ఆ పరమ పవిత్ర శక్తి, ఆ నాదము, ఓంకారము, ఆ ప్రకాశము అని బోధించినాడు. అంటే మిత్రుడు అనేవాడు ఎక్కడున్నాడు, మా మిత్రులు ఎక్కడున్నారు వెతుక్కొని చూసుకుంటే ఇవన్నీ సూళ్ళు, ఇక్కడ నిజమే లేదు. ఈ ప్రపంచము
విడిచిపెట్టు. ఇంకా ముగ్గురు నిజంగా ఉండేవాళ్ళు ఉన్నారు. అది సద్గురువు, సత్సంగము, పరమాత్మని యొక్క నామస్మరణ. ఈ మూడు శాశ్వతంగా ఉండేది, నిజంగా ఉండేది. దేనికి నాశనమే లేదు, ఎప్పుడూ ఇది ఉండేది. ఈ మూడు సత్యాన్ని స్వీకరించు. ఈ మూడు సుళ్ళుని వదులుకో. ఎట్లు వదులుతావు? ధ్యానమును చేస్తూ చేస్తూ నువ్వు ఒక్కడైపో. నువ్వు ఒక్కడైనప్పుడు నీ జతకి సద్గురు వస్తాడు. ఆ క్షణమే అక్కడ ప్రకటమవుతాడు. మేము ఏదేదో అయి కూర్చున్నాం, కన్మేమో మూసుకొని ఉంటాం, లోపల ఏమేమో నడుస్తూ ఉంటుంది. ఒకరి ఇంట్లో ఆలు మొగనికి ఎప్పుడూ జగడమే. ఒకనాడు ఏమైంది, భర్త బయటికి పోయినాడు. ఆ సమయంలో ఒక సాధువు వచ్చినాడు. ఆమె ఏమంటుంది, ఆ ఇంటాయమ్మ, అయ్యా స్వామి, మంచి దినమప్ప అయిపోద్దు, మీరు వస్తే మాకు ఒక ఉపకారం చేయాల నువ్వు అని వేడుకొనింది. ఏం చేయాలమ్మా? ఏం లేదు, నా మొగుడు దేవస్థానానికి పోడు, దేవుడి నామస్మరణ చేయడు, వాణ్ణి ఏమైనా చేసి దేవస్థానానికి పోయేటట్లు చెయ్యి, దేవుని పూజ చేసేటట్లు చెయ్యి, దేవుని నామస్మరణ చేసేటట్లు చెయ్యి, ఇంకా నీ దగ్గర ఏమీ అడిగలేదు అని ఆయమ్మ. మేము మహనీయుల దగ్గర పోయి ఏదేదో అడుగుతాం. పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి పోతారు. ఎవడో వెనకటి సంస్కారములో ఇచ్చిన వానికి వాడు ఒక బంగారం ఉంగరం ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు, నెక్లెస్ ఇవ్వచ్చు. వానికి ఇచ్చే నాక్యాలి లేదంటే నీ అదృష్టంలో లేదు, నీకు ఇచ్చేదే బూడిదే అంటాడు. వానికి అదే బూడిదే. అక్కడ ద్వంద్వభావం పుడుతుంది. ఓ, ఈ స్వామి కూడా ఉండే వాళ్ళకే ఇస్తాడు గాని లేని వాళ్ళకి ఇవ్వడురా అని వాడిని దూషించేది, తిట్టేది. ఉండే పాపమే దండిగా ఉంది, దానిపైన మహనీయులను తిట్టి ఇంకంత పాపం మోసుకునేది. ఇవే మేము పోయి చేసేది. అక్కడ ఏమీ వేడవద్దయ్యా, ఊరికే ఉండు, వాడే నీ దగ్గరకు వచ్చి నీకు ఇస్తాడు. అంత పవర్ ఉంది. అందుకే మాంగనా మరణ సమాన్, దేనా దైవత్వకా సమాన్. ఎవరు చేయి క్రిందకి ఇట్లు పెట్టి ఏమన్నా ఇవయ్యా అని కోరితే, వేడుకుంటే ఆ వేడేది మరణానికిన్నా అసహ్య స్థితి, కఠిన స్థితి. చచ్చేది ఒకటే, వేడేది ఒకటి. అందుకే ఎవరి దగ్గర ఏమీ వేడవద్దు. నువ్వు పూర్ణ తృప్తంగా ఉండే సావుకారి నీ హృదయములో ప్రవేశించి చూడు. గురు నానక్ గారు ఏమంటారు, కాయా కంచన నగరి ఇసుమే భరే అకూట బండార్. ఒరే, ఈ శరీరము కేవలము ఎమక, మాంసము, రక్తము, మలము, మూత్రముతో కూడినది అనుకున్నావా? కాదు, ఇది అకూట భండారము. దీనిలో నువ్వు ఎంత ఉపయోగించినా ఈ భండారములో లోపల ఉండేది అది ఖర్చే కాదు, ఇంకా ఎక్కువైతుంది. దేని భడత సవాయ్, అది ఎంతైనా ఖర్చు చేయి, వృద్ధి అవుతుంది. ఇక్కడ ఉండే ఐశ్వర్య సంపదాల్ని ఖర్చు చేయి, కరిగిపోతుంది. అటువంటి సంపదాన్ని నీ హృదయం అనే స్థానములో పెట్టి నిన్ని ఆ పరమాత్ముడు పంపినాడు. అయితే నువ్వు మర్చిపోయినావు. మర్చిన వాని దగ్గర డబ్బు ఉన్నా ఏమి, సుఖమున్నా ఏం ప్రయోజనం? ఆ మరపును గురువు తీసుకోకపోతే నీ హృదయాంతరాళములో దాగి ఉండేటువంటి యొక్క ఆ శాశ్వతమైన ఆనందం అనే సుఖము నీకెట్లు సిక్తుందయ్యా? అంటే ఎంత ఉపకారం చేసినాడయ్యా గురువు. అందుకే దీనిని, శరీరాన్ని బాగా పెట్టుకో, దీనిని తిరస్కారం చేయొద్దు. దీనిలో పరమాత్ముని యొక్క వాసం ఉంది. ఈ దేహమన్నీ పరమాత్ముని యొక్క దేవాలయాన్ని నువ్వు ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు, ఎక్కడైనా కూర్చోబెట్టొచ్చు, ఎక్కడైనా ఆయన చింతన చేసుకోవచ్చు. బయట కట్టిండే దేవస్థానాలని ఎవరైనా ముట్టుకోండి, పోలీసు వాళ్ళు వచ్చి చేతులు కాళ్ళకి వేడి లేచి జైల్లో పారేస్తారు. అది ఒక్క అర్థములోనే తెలుసుకోవచ్చు. ఇవన్నీ బంధనముతో కూడినది. ఈ బయట దేవీ దేవస్థానాలు ఇవి స్వాతంత్రమును ఇవ్వదు, ఇది ఇస్తుంది. ఈ శరీరం అనే దేవస్థానములో ఉండే ఆ దైవశక్తి నీకు స్వాతంత్రాన్ని ఇస్తుంది, హంసపక్షిగా చేసేస్తుంది, నీ దుర్గుణమును పోగొట్టేస్తుంది, నిర్గుణ రూపములో నిన్ను ఉంచుతుంది. అటువంటి దివ్య వస్తువును మనకు ప్రసాదించినాడు. దేవి దేవత్యాదులు ఆశిస్తారు మానవ శరీరమును, వాళ్ళకి చిక్కదు. నీకు చిక్కింది.
నువ్వు దీనిని మనసు మాట విని దుర్వినియోగము చేసుకుంటున్నావు. అందుకే నీకు వృద్ధాప్యము, రోగము, మరణము ఇవన్నీ వస్తూ ఉండేది. దీనిని సదుపయోగము చేసుకో. మరణము రాకముందే నువ్వు ఈ స్థానాన్ని విడిచి వెళ్ళిపోతావు. అది ఎటువంటిది? ఆ విద్య మరణాన్ని గెలిచే విద్య. మరణాన్ని ప్రత్యక్షంగా చూసి నీతో నన్ను ఏమి చేసి దానికి అయ్యలేదు పో అని నిర్భయంగా చెప్పే విద్య ఇది. ఊరికే కూర్చుంటే సిద్ధిస్తుంది. అందుకే సద్గురు యొక్క వాక్యాన్ని నువ్వు అనుసరిస్తే కామ, క్రోధ, లోభ, మోహాదులు బాధించదు. అవన్నీ నీకు మిత్రులైపోతాయి. నీ సేవ చేస్తుంది. నీ గృహము శోభిస్తుంది. అక్కడ ప్రేమము, శీలము ప్రజ్వలమానంగా కనపడుతూ ఉంటుంది. నువ్వు దివ్య ఉన్మత్త శక్తి సామర్థ్యములో కూడింటావు. నిన్ను ఎవరూ బెదరించరు. నీ యొక్క సేవ చేయడానికి త్రిమూర్తులు, సర్వదేవి దేవత్యాదులు నీ దగ్గరకు వస్తారు. నిన్ని కాదు, నాకు చెప్పుకుంటున్నాను. ఇట్లు ఉందే నువ్వు తెలుసుకుంటువేమరా పిచ్చివాడా, అజ్ఞానంలో ఉన్నవాడే, ఈ మాట గురువు చెప్తున్నాడు, నువ్వు తెలుసుకుంటావా అని వాణ్ణి గదరిస్తూ ఉన్నాను. నీకెవరు చెప్పి అంటే ఇక్కడ ఇట్లు మేము మనకే జాగ్రత్తం చేసుకోవాలి. ఇట్లు ఉందే మహనీయులు బోధించే స్థితి, నేను దానికి యోగ్యుడా, అవునా కాదా అని పరిశోధించుకో. అటువంటి వాడు ముక్తుడవుతాడే గాని దీనిని తిరస్కరించి మిథ్యారూపమైన ప్రపంచములు పిచ్చి కుక్కలు తిరిగినట్లు తిరుగుతూ కామ క్రోధములో చిక్కి జన్మాన్ని నష్టము చేసుకునేటువంటి వాళ్ళకి ఈ భాగ్యము ఉన్నా కూడా దొరకదు. వాళ్ళు దరిద్రులుగానే చేస్తారు, దరిద్రులుగానే పుట్టుతారు. అటువంటి యొక్క దుస్థితి తెచ్చుకోకూడదు. ఈ మానవ జన్మానికి వచ్చిన తరువాత ఈ మానవత్వము నుండి దైవత్వానికి చేరేటువంటి యొక్క యుక్తిని మహనీయులను ఆశ్రయించి ప్రేమముతో వాళ్ళ దగ్గర వేడుకోవయ్యా. అది నీకోస్కరమే వాడు తెచ్చినాడు, నీకే ఇచ్చేది, ఇంకెవరికో ఇవ్వడు, ఇంకెవరికే అది చిక్కదు కూడా, నీకే చిక్కేది. వానిని ప్రేమంగా ప్రీతిగా అడుగు, తెలుసుకో. అయ్యా విద్యాన్ని నాకు బోధించు, నేను నేర్చుకుంటాను అని నయ వినయంగా ఆయన యొక్క సాన్నిధ్యములో పోయి శరణైపో. ఎవడు శరణైతాడో అటువంటి వాణ్ణి శివునిగా మార్చివేస్తాడు సద్గురు. శరణైన వానికి మరణమే లేదు. అంత సూక్ష్మంగా ఉంది ఈ విద్య. అందుకే మహనీయుల యొక్క సాంగత్యమును చేరు, వాళ్ళ మాట విను, నీ జన్మాన్ని సార్థకము చేసుకో. రాధాసు అరజసును రాధా స్వామి మోరి సత్పురుషోత్తమ సద్గురు దాతా సభ जीवन के पिता और माता दयाधार अपना कर लीजे काल जाल से न्यारा कीजे सतयुग त्रेत द्वापर बीता काहु न जानी शब्द की रीत कलियुग
काच स्वामी जग में आए, भव सागर से पार लगाए, तीन छोड़ चौथा पद दीन सत्य नाम सतगुरु गत चिन्ह, जगमग ज्योत होत जियारा, गगन सोत पर चंद्र निहारा, श्वेत सिंहासन छत्र विराजे, अनाहत शब्द गए बधन गाजे, क्षर अक्षर निह अक्षर पारा, विनंती करे जहाँ दास तुम्हारा, लोक आलोक पाऊं सुख धाम, शरण शरण दे श्याम, करो विनंती दो कर जोरी, दो कर जोरी, और सुनो राधा स्वामी।